మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. తులారాశి వారికి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది? జూన్ 2025 తులారాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అని మనం ఒకసారి టారో ఎనర్జీస్ చూసి చెప్దాం. ఓకే, సో యా. ఓకే, తులారాశి వాళ్ళకి జూన్ 2025 మిక్స్డ్ మంత్ అని చెప్పొచ్చు మనం. ఓకే ఓకే, అంటే అప్ అండ్ డౌన్ వీళ్ళకి అనమాట. కొంత పీరియడ్ బాగుంటుంది, 2 రోజులు బాగుంటాయి, 3వ రోజు ఏదో ఒక ఇష్యూ, అన్ని రకాలుగా. అది ఆరోగ్యపరంగా అవ్వచ్చు, వర్క్లో అవ్వచ్చు, రిలేషన్షిప్స్లో, ఎనీథింగ్ అనమాట. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగుంది అని లోపల ఏదో ఒక డౌన్ అవుతూ ఉంటుంది. ఇది జస్ట్ అ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంతే. ఓకే, పర్మనెంట్గా ఇట్లానే ఉంటుంది కాదు. ఈ మంత్ అట్లాంటి ఎనర్జీస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి అదొకటి. స్టూడెంట్స్కి మాత్రం బాగుంది. ఓకే, స్టూడెంట్ ఎనర్జీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపేర్ అయినా కానీ, ఏదైనా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ ఫేవరబుల్గానే ఉంటుంది అనమాట. టెన్షన్ పడుతూ ఉంటారు కదా, ఇప్పుడు దాకా టెన్షన్ నుంచి చక్కగా రిలీవ్ అయిపోవచ్చు స్టూడెంట్స్ అందరూ. ఓకే, కానీ వర్కింగ్ అట్మాస్ఫియర్లోనే కాస్త సఫరింగ్స్ వీళ్ళకి ఉన్నాయన్నమాట. వర్క్లో ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది రావడము వర్క్ అట్మాస్ఫియర్లో. ఎస్పెషల్లీ ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తుందంటే, ఎవరైతే తులారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ స్పౌజ్ అయితే వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళకి ఎక్కువ ఇష్యూస్ కనబడుతుంది. అంటే వర్క్ పరంగా జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళకి అనమాట. మీకంటే కూడా మీ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎక్కువగా ఉంది. కాబట్టి చిన్న రెమెడీస్ టువర్డ్స్ ది ఎండ్ మనం చేసుకుందాము. అదేవిధంగా రిలేషన్షిప్స్లో కొన్ని ఇంపార్టెంట్ మీకు చాలా కావాల్సిన వాళ్ళతోటి ఒక చిన్న డిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కాదు, అదర్ దెన్ వైఫ్ అండ్ హస్బెండ్, మీ క్లోజ్ ఫ్రెండే అవ్వచ్చు, లేదా సిబ్లింగ్స్ మధ్యలో ఏదో ఒక చిన్న మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అట్లాంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఈ ప్రెడిక్షన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, జనరల్గా మనకు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఒకవేళ మీరు తగ్గాల్సి వస్తే అక్కడ ఎంత సైలెంట్గా ఉండగలిగితే, మీకు ఆ రిలేషన్షిప్ నిజంగా ఇంపార్టెంట్ అనుకుంటే కామ్ అయిపోవడమే. అక్కడ ట్రై టు ప్యాచ్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అందుకే ప్రెడిక్షన్స్ బేసిక్గా. ఓకే, ప్రెడిక్షన్స్ చెప్తున్నాము అంటే మామూలుగా ఆస్ట్రాలజికల్గా చూసుకుంటే ఏమవుతుందంటే, మనం జాతకం వేయించుకున్న తర్వాత పలానా టైంలో బాగలేదు కాబట్టి ఇప్పుడు నుంచే మనం జపాలు అవి చేసుకుంటూ ఉంటాం, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇదొకటి మీరు చేయాల్సింది. మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే, మీకు ఒక రెమెడీ చెప్తా. మీరు ప్రతిరోజు అన్నం వండుతారు కదా, అన్నం వండిన తర్వాత కొంచెం అగ్నికి వైట్ రైస్ కొంచెం ఇట్లా, మనకు పాత రోజుల్లో అట్లా చేసేవాళ్ళు యాక్చువల్గా, ఇప్పుడు మనం అట్లా చేయట్లేదు. బట్ మీరు మంత్ ఆఫ్ జూన్ మొత్తం అట్లా చేయండి. చిన్న బొగ్గు అంటించేసి ఆ బొగ్గు వేడి ఉన్నప్పుడు వండిన అన్నం అందులో అగ్నికి వేస్తామంటే కొంచెం అందులో నెయ్యి కలిపి అందులో వేస్తూ ఉండండి. సో అదే ఒక ప్రొటెక్షన్. రెండో రెమెడీ ఏంటంటే, మీరు ఫ్రైడేస్ ఎవ్రీ శుక్రవారం, ఈ జూన్ నెలలో వచ్చిన ప్రతి శుక్రవారము మీరు తెల్లటి ఆవుకి ఏదైనా తినిపించండి. తెల్లటి ఆవు దొరకట్లేదు, ఏ ఆవు అయినా ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా ఆకుకూరలో గ్రాసము ఏదో ఒకటి అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ మంత్ మొత్తం చేస్తే మీకు అదే ఒక ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తుంది. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా ఫిజికల్గా ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అంటే బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, బ్యాక్ ఏక్స్ ఇట్లాంటివి ఎక్కువ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే, స్ట్రెస్ వల్ల, ఎక్కువగా అలసిపోవడం వల్ల వస్తూ ఉంటుంది. సో దేర్ ఫోర్ మీకు ఒకవేళ మీ బాడీ రెస్ట్ అడుగుతూ ఉంటే కనుక టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. అంతే, రెస్ట్ కాకుండా మీరు పనులు ఎక్కువ చేస్తే అలసట ఎక్కువగా ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోయి మీరు అలసిపోతూ ఉంటారు. సో అది ఒకటి. అంటే ఇవన్నీ ఎక్కువగా ఉమెన్స్ కా మ్యామ్ మీరు చెప్పారు? బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి అట్లానే ఉంది. సో రిలేషన్షిప్స్ విషయం చెప్పాను. ఓకే, ఇంకొకటి స్టూడెంట్స్ విషయంలో ఇంకొకటి ఏంటంటే, పేరెంట్స్ ఒకటి చెప్తారు, మీకు ఒకటి చేయాలని ఉంటుంది, అడ్వైజులు 100 వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీరు అది ఫాలో అవ్వండి అంతే. అంటే మీరు నిజంగా అందులో ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు
అని అనిపించినప్పుడు మీరు అది మాత్రం కన్విన్స్ చేయండి మీ పేరెంట్స్ని. ఎందుకంటే పేరెంట్స్కి ఎప్పుడు ఒకటే ఉంటుంది, మా బాబు ఇది మా పాప ఇది చదవాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి. సో మీకు ఒక ప్యాషన్ ఉంటుంది కదా. సో ఎనీథింగ్ మీ ప్యాషన్ ఏదైతే ఉందో, ఇది స్టూడెంట్స్ ఒకరికే కాదు, జనరల్గా మనం ఏంటంటే ఒక పాయింట్ వరకు ట్రై చేసి అక్కడికి వదిలేస్తాం. ఇంకా నా వల్ల కాదులే ఈ ప్రొఫెషన్ నేను చేయలేనేమో అని ఇమీడియట్గా లైన్ షిఫ్ట్ అవుతాం. సో అదే విధంగా మనం ఈ మధ్య చూస్తుంటే మంచి ఇంజనీరింగ్ అంతా చేసేసి వాళ్ళు ఆ లైన్లో వెళ్ళకుండా ఏదో ఒక వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకుంటారు, అందులో వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. సో అట్లా ఏమైనా ఆలోచనలు ఉంటే గనక మీ ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్యాషన్ త్రూగా మీరు వర్క్ చేస్తే మీకు సక్సెస్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక ఏం చేస్తారంటే, మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు ఇది ఒక చిన్న రెమెడీ, మీ అమ్మగారి చేతుల మీదుగా వాటర్ తాగి వెళ్ళండి. మీ మదర్ని అడగండి వాటర్. ఇంపార్టెంట్ పని, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఏదైనా టాస్క్ మీద వెళ్తున్నప్పుడు, ట్రావెలింగ్ లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఇదొకటి మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. సో వీళ్ళకి ఓవరాల్గా అంత గ్రేట్ మంత్ కాకపోయినా చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పినట్టుగా రిలేషన్షిప్స్ విషయాలలో కొంచెం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. వర్క్లో అంత పెద్ద గ్రేట్గా లేదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీ స్పౌజ్ ఎవరైతే ఉన్నారో ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్, వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీ ధర్మంగా మీరు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేయండి. అది కూడా ఒకటి. ఓకే, స్టూడెంట్స్కి ఓకే బాగుంది స్టూడెంట్స్కి. సో మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీరు దాన్ని చూసుకుని వెళ్ళండి. అండ్ మీకు ఫేవరబుల్ కలర్ ఈసారి గ్రే కలర్. ఓకే, సో గ్రే కలర్ అంటే నేను చాలాసార్లు కలర్స్ చెప్తూ ఉంటాను. అండ్ లక్కీ నెంబర్ 7 ఈసారి మీకు లక్కీ నెంబర్ కూడా వచ్చింది. సో గ్రే కలర్స్ ఏం చెప్తానంటే ఆ కలర్ని మీరు క్యారీ చేయండి, చిన్న పీస్ మీ పర్స్లో ఎక్కడన్నా పెట్టుకోండి. జూన్ మంత్ మొత్తం మీరు అట్లా ఫాలో అయితే కనుక మీకు అది ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తుంది. అంటే రోజు అదే కలర్ డ్రెస్ వేసుకోలేరు కాబట్టి ఆ చిన్న పీస్ కర్చీఫ్ ఏదో ఒకటి అందులో పెట్టేసి మీరు తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఓకే, ఇది ఓవరాల్గా తులారాశి వాళ్ళకి జూన్ 2025 ప్రిడిక్షన్స్. సో చూసారు కదా అండి, తులారాశి వారికి ప్రిడిక్షన్స్ కూడా ఇచ్చారు, లక్కీ నెంబర్ ఇచ్చారు. అట్లాగే మీరు ఈ మంత్ జూన్ మంత్ ఏ కలర్ వాడాలో కూడా మేడం గారు చెప్పారు కాబట్టి సో ఈ రెమెడీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. నమస్తే.